జ్యూస్ అనేది ఒక హెల్తీ ఆప్షన్‌గా చాలామంది అనుకోని ఎవ్రీడే ఇంట్లో అందరికీ ఇస్తూ ఉంటారు. ఇది నిజంగానే హెల్తీయా? ఈ ఒక్క గ్లాస్ ఆఫ్ జ్యూస్‌లో మీరు ఎంత షుగర్ కన్జ్యూమ్ చేస్తారో మీకు తెలుసా? పిల్లలకి కూడా దీని మూలంగా చాలా రిస్క్ అండి. ఇవాళ ఈ వీడియోలో జ్యూసెస్ వల్ల కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్‌కి, క్యాన్డ్ జ్యూస్‌కి చాలా డిఫరెన్సే ఉంది. క్యాన్డ్ జ్యూసెస్ ఇప్పటికే చాలామంది ఆపేశారని అనుకుంటున్నాను. కానీ హెల్త్ ఇది మన ఇంట్లో చేసుకున్నాము. మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఎలాంటి షుగర్స్ యాడ్ చేసుకోలేదు. సో, ఇది హెల్తీ అని చాలామంది ఇంట్లో చిన్న పిల్లలకి ఇవ్వటం, వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేయటం, లిక్విడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలని, ఇది హెల్తీయే కదా అని జ్యూసెస్ తాగటం మనం అందరం కామన్‌గా చూస్తూనే ఉంటాం. కానీ ఈ జ్యూసెస్ ఇదొక గ్లాస్ ఆఫ్ జ్యూస్ కంటే 3-4 స్పూన్స్ ఆఫ్ షుగరేనండి. దీంట్లో ఎలాంటి షుగర్ యాడ్ చేయకపోయినా మనకి ఒంట్లో షుగర్ అనేది చాలా హైగా అవుతుంది. ఎందుకు అనంటే ఒక ఫుల్ ఫ్రూట్ తిన్నప్పుడు మనకి బాడీలో సమపాలంగా దాంట్లో ఉన్న ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అంది. ఆ ఫైబర్ ఏం చేస్తుందంటే షుగర్ లెవెల్స్‌ని బ్యాలెన్స్డ్‌గా బ్లడ్‌లోకి రిలీజ్ చేస్తుంది. అది మనం 1, 2 తిన్నా ఫుల్ అయిపోతుంది. కానీ జ్యూస్‌కి వచ్చేసరికి ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ చేయాలంటే కనీసం 3-4 ఆరెంజెస్ పడుతుంది. అప్పుడు కానీ మనకు ఒక గ్లాస్ నిండదు. సో, దీంట్లో ఉన్న ఫైబర్స్ అన్నీ తీసేసి మొత్తం దీంట్లో ఉన్న షుగర్ మనం ఒకేసారి లిక్విడ్‌గా తాగేస్తాం. ఎప్పుడైతే దానిలో ఫ్రూట్‌లో ఉన్న ఫైబర్‌ని మనం ఎలిమినేట్ చేస్తామో కంప్లీట్ షుగర్ ఫామ్‌ని మనం లిక్విడ్ లాగా తీసుకుంటున్నట్టే అండి. దీంట్లో కూడా ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. న్యూట్రియంట్స్ ఉంటాయి. క్యాలరీస్ మాత్రం అధికంగా ఉంటాయి. ఒక ఫ్రూట్ కంప్లీట్ ఫైబర్‌తో తీసుకున్న దానికి ఒక లిక్విడ్ ఫామ్‌లో దాన్ని గ్రైండ్ చేసి మనం పల్ప్ అంతా తీసేసి లిక్విడ్‌గా తీసుకున్న దానికి క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. న్యూట్రియంట్స్ ఎక్కువే ఉంటాయి. కానీ నిజంగా మనకి అంత న్యూట్రియంట్స్ అవసరమా? రెండోది ఫ్రూట్స్‌లో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫ్రక్టోజ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటది. ఇదొక సింపుల్ షుగర్. ఇదేం చేస్తదంటే ఒంట్లో ఫాస్ట్‌గా పెరగటమే కాకుండా దీని ప్రాసెస్ అంతా లివర్‌లో జరుగుతదండి. ఎప్పుడైతే ఫ్రక్టోజ్ మోతాదుకి మించి అధికంగా తీసుకుంటామో లివర్‌లో ఇది ఫ్యాట్‌గా కన్వర్ట్ అయ్యి గ్లూకగాన్ తర్వాత ఫ్యాట్‌గా కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతది. సో, మీకు తెలుసా ఎక్కువగా ఫ్రూట్స్ మోతాదుకి మించి అధికంగా జ్యూస్‌లు గానీ, ఫ్రూట్స్ గానీ తీసుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు విన్నది నిజమే. ఎందుకు ఫ్యాటీ లివర్‌గా వస్తది? మనం గనక ఎక్సర్‌సైజెస్ లాంటివి కరెక్ట్‌గా చేయకుండా ఆల్రెడీ లివర్‌లో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఇంకొక ట్రిగరింగ్ ఏజెంట్ లాంటిదే. ఇది మనకి ఇంకొక హార్మ్‌ఫుల్ సబ్స్టెన్స్‌ని మనం జ్యూస్ రూపంలో పంపిస్తున్నట్టే. దీని మూలంగా మనకి మెటబాలిక్ డిస్రప్టర్స్ లాగా తయారయ్యి మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచటం, పిల్లల్లో ఆల్రెడీ ఒబేస్‌కున్న కిడ్స్‌కి ఎవ్రీడే జ్యూస్ ఇవ్వటం మూలంగా వాళ్ళు టైప్ 2 డయాబెటిక్ రిస్క్‌లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటది. సో, నెక్స్ట్ టైము ఈ గ్లాస్ ఆఫ్ హెల్త్‌ని బదులు ఒక కంప్లీట్ ఫ్రూట్ తినటం అనేది చాలా సేఫ్. ఫ్రూట్‌లో మనకి ఫైబర్, న్యూట్రియంట్స్ అన్నీ అందటం, ఇంకా తక్కువ క్వాంటిటీలోనే తక్కువ క్యాలరీస్‌లోనే స్టమక్ కూడా ఫిల్ అవుతది. ఇది ఈజీగా డైజెస్ట్ అవ్వటం మూలంగా ఒక 1 అవర్‌లోనే మళ్ళీ మనకి ఆకలేసి ఇంకేదైనా స్నాక్ కోసం వెతుక్కున్నప్పుడు ఈ క్యాలరీస్‌తో పాటు ఆ క్యాలరీస్ కూడా యాడ్ అవుతాయండి. స్మార్ట్‌గా ఆలోచించండి. స్మార్ట్‌గా డెసిషన్స్ తీసుకోండి. హెల్త్ అనేది చాలా సింపుల్ అండి. కానీ షార్ట్ ఫిక్సెస్ దీంట్లో ఉండవు. స్టే హెల్తీ, స్టే సేఫ్.